ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. పోక్సో కేసు నమోదైన బండి సాయి భగీరథ్ అరెస్టు విషయంలో రేవంత్ సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది. కేసు నమోదు 8 రోజులైన నిందితుడిపై చర్యలేవి అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మరోవైపు భగీరథ్ పరారీలో ఉన్నాడన్న రేవంత్ వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా బండి భగీరథ్ వ్యవహారం కారణంగా తీవ్ర నష్టం జరిగిందనే భావనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. పోక్సో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బండి సాయి భగీరథ్ నేటికీ పరారీలోనే ఉన్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలతో భగీరథ్ పరారీ అంశం తేటతెల్లమైంది. బండి సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బాలిక విషయంలో బాధితురాలు స్టేట్మెంట్ తీసుకోకుండా ముందుకు పోలేం. అత్యవసరంగా అమ్మాయి స్టేట్మెంట్ తీసుకుని సెక్షన్లు పెట్టి నోటీసులు ఇస్తే అతను పరారీలో ఉన్నాడు అంటూ కేసు నమోదై వారం దాటినా నిందితుడి ఆచూకీ కనుక్కోలేదని సాక్షాత్తు సీఎం హోదాలో హోంశాఖను నిర్వహిస్తున్న రేవంత్ చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భగీరథ్ అరెస్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తున్నదని, నిందితుడు ఎక్కడున్నాడో తెలిసినా అరెస్టుకు వెనుకాడుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలి వాంగ్మూలం తర్వాత కూడా సెక్షన్లు మార్చిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడం మర్చిపోయారనే విమర్శలు వస్తున్నాయి. నాడు పోక్సో కేసు నిందితుల్ని 24 గంటల్లో అరెస్టు చేసి 161 స్టేట్మెంట్, 164 స్టేట్మెంట్స్ రికార్డు చేసేవారు. నిందితుడి వాంగ్మూలం తీసుకునేటప్పుడే చేసిన నేరం తీవ్రంగా ఉంటే కఠినమైన సెక్షన్లు యాడ్ చేసి విచారణ వేగవంతం చేసేవారు. అయితే బీజేపీ కాంగ్రెస్ మైత్రి ముఖ్యనేతకు నిందితుడి తండ్రి మిత్రుడు కావడంతోనే కావాలనే కాలయాపన చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పదిహేడేండ్ల బాలికను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ను అరెస్టు చేసేందుకు పోలీసులు భయపడుతున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు భగీరథ్ తెలంగాణలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించినా అరెస్టు చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అమెరికా, శ్రీలంక, దుబాయ్, చైనా వంటి దేశాలకు వెళ్లి సీక్రెట్ గా నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు బండి భగీరథ్ను అరెస్టు చేయకపోవడం వెనుక మతలబు ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోక్సో కేసులో తాజాగా సవరించిన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సెక్షన్ 5(1) RW6 ప్రకారం 24 గంటల్లో అరెస్టు చేయాల్సి ఉంటుంది. కాగా ఈ కేసు ఎఫ్ఐఆర్ నమోదై వారం రోజులు దాటిన అరెస్టు చూపకపోవడం వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తున్నది. నిందితుడు ఎక్కడున్నాడో తెలిసినా అరెస్టు చేయకుండా విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉన్నదని న్యాయ నిపుణులు అంటున్నారు. భగీరథ్ అరెస్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి డీజీపీకి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదా అని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో పర్యవేక్షణాధికారిని మాత్రమే నియమించిన డీజీపీ ఈ కేసుకు సంబంధించిన రివ్యూలు ఎక్కడ చేస్తున్నారని నిలదీస్తున్నారు. పొలిటికల్ మోటివేషన్ ఉన్న కేసులో ఖచ్చితంగా పోలీసు ఉన్నతాధికారులు రివ్యూలు చేయాల్సి ఉండగా అవేమీ పట్టనట్లు పోలీసు శాఖ వ్యవహరిస్తున్నదని విమర్శిస్తున్నారు. మహిళల భద్రత, స్టాండ్ విత్ హర్ అంటూ పోలీసు ఉన్నతాధికారులు కబుర్లు చెప్పడం తప్ప ఎవరూ స్పందించడం లేదు. వీరు స్పందించాలంటే కూడా పైనుంచి ఆదేశాలు రావాలా? అవి ఇంకా రాలేదా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. భగీరథను ఇంకా ఎన్ని రోజులకు అరెస్టు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 8న అమ్మాయి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని చెప్పిన రేవంత్ 11వ తేదీ వరకు పోలీసులు ప్రధాని పర్యటన బందోబస్తు విధుల్లో ఉండడంతో చర్యలు తీసుకోలేదని సర్కారు నిర్లక్ష్యాన్ని అంగీకరించారు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఘటనపై ప్రధాని పర్యటన సాగుతో చర్యలు తీసుకోలేదని చెప్పడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని వస్తే పోలీసు యంత్రాంగం పనిచేయదా? ప్రజల భద్రతను గాలికొదిలేస్తారా? నగర ఠాణాల్లోని పోలీసులందరూ ప్రధాని పర్యటన విధుల్లో నిమగ్నమయ్యారా? ఇంతకంటే దారుణమైన ఘటనలు జరిగినప్పుడు కూడా ఇదే విధంగా స్పందిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. మే 8న ఫిర్యాదు చేస్తే 11న అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతే కేసు నమోదు చేశామని సీఎం చెప్పారు. కేసు నమోదులో పోలీసులు ఆలస్యం చేశారని, ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రజా సంఘాలు చేసిన ఆరోపణలు నిజమేనని స్టేట్ ముఖ్యమంత్రి పరోక్షంగా ఒప్పుకున్నారు. అదేవిధంగా బండి భగీరథ్ మీద కేసు నమోదైతే ఆయన తండ్రిని అరెస్టు చేయాలని ఎదురు ప్రశ్నించిన తీరు కుమ్మక్కు రాజకీయాలకు అద్దం పడుతున్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
నిందితుడి తండ్రే కొడుకును అప్పగించాలని కోరడం అంటే రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం పనిచేయడం లేదా? కేసు నమోదై 5 రోజులైనా నిందితుడిని పట్టుకోలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉన్నదా? లేదంటే పారిపోయేందుకు సహకరించారా అనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి. సామాన్యులు చిన్న నేరం చేసినా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా అర్ధరాత్రి సైతం వెంటాడి వేటాడి పట్టుకున్న పోలీసులు భగీరథ్ విషయంలో ఎందుకు ఉదాసీనత చూపారని విమర్శిస్తున్నారు. బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో మొదటి నుంచి ఆధారాలతో ప్రభుత్వాన్ని కడిగి పారేస్తున్న బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై రేవంత్ రెడ్డి అసహనం ప్రదర్శించారు. ఒకవేళ ఆర్ఎస్పీ తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా ముందుకెళ్లాలి. కానీ ఆయనకు ఏమీ తెలియదని, గడీలకు వ్యతిరేకంగా పోరాడుతానని చెప్పి ఇప్పుడు గడీల కోసం పనిచేస్తున్నారని పొంతన లేకుండా విమర్శలు చేసిన తీరు చర్చనీయాంశమైంది. ఫ్రస్ట్రేషన్లో ఏమీ పాలుపోక రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.